అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మన జీవితంలో ఒకటి ముగిసిపోతే జీవితం అయిపోయినట్టు కాదు, అది తిరిగి మరొక ఆరంభం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. నిజ జీవితంలో చాలా సందర్భాల్లో ఇక మన జీవితం అయిపోయినట్టుగా మనం ఏదో ఊహించుకున్నాం, ఆ ఊహించుకున్న దానికి భిన్నంగా జరిగింది, ఇక నాకు జీవితం లేదు అన్నట్టుగా. ఎవరినో ప్రేమిస్తాం, ఆ ప్రేమించినటువంటి వ్యక్తి మోసం చేస్తారు, ఇక నాకు జీవితం లేదు అన్నట్టుగా. ఒక ఉద్యోగం కోల్పోయినప్పుడు, లేదా ఒక అవకాశాన్ని కోల్పోయినప్పుడు, ఒక పెద్ద సమస్య వచ్చి పడినప్పుడు మనందరం భావించేది అదే, నా జీవితానికి ముగింపు వచ్చేసింది, ఇక నాకు ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఒక బాధ. కానీ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ముగింపుకి ఒక ఆరంభం ఉంటుంది. ఒక దారి మూసుకుపోతే ఖచ్చితంగా మరొక దారి ఉండి ఉంటుంది. దాన్ని వెతుక్కొని ముందుకెళ్ళటమే మనిషి యొక్క జీవిత పరమార్థం. అయితే ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం కొంచెం ఓపిక పట్టాలి, సహనంతో ఉండాలి. నిన్ను నువ్వే ఒక పరామర్శ చేసుకోవాలి. కోల్పోయాము అని అంటే ఏదో ఒక కొత్త అవకాశానికి మనం అవకాశం ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని భావించాలి. నిజంగా ఒక రాత్రి పోతే ఒక పగలు వస్తుంది, ఒక పగలు ముగిసిపోతే మరో రాత్రికి అవకాశం వస్తుంది. అలాగే జీవితంలో కూడా కొన్ని చీకటి రోజులు పోయినప్పుడు ఖచ్చితంగా కొత్త వెలుగు వస్తుంది. ఆ వెలుగు వచ్చేటంత వరకు మనిషి ఓపిక పట్టడమే అలవాటు చేసుకోవాలి. ఒక స్నేహం ముగిసిపోతే మరో కొత్త స్నేహానికి అవకాశం వస్తుంది. అంటే ఒక ఖాళీ ఏర్పడుతుంది, దాన్ని మనం పూరించుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి. ఇటువంటి భావన నుంచి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా ముగింపుని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, అంగీకరించాల్సిందే. అంతేగాని కూర్చొని బాధపడటం, జరిగినటువంటి నష్టాన్ని అదే పనిగా మనసులో పెట్టుకొని ఆలోచిస్తే పరిష్కారం దొరకదు. జీవితం మీద విరక్తి వస్తుంది. ఆ విరక్తితో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. నీకే కాదు, నీ కుటుంబానికి, నిన్ను నమ్ముకున్నటువంటి వ్యక్తులు కూడా తీరని బాధను మిగులుస్తాయి. అందుకే నీ జీవితం ముగిసిపోయింది అనేటువంటి మాట ఎప్పటికీ మనం ఆలోచన చేయకూడదు. ఈ ముగింపు మనకి కొత్త ఆరంభాన్ని ఇస్తుంది, కొత్త అవకాశాన్ని మనం చేజిక్కించుకోలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ప్రస్తుత సమాజంలో ఎవ్వరం కూడా చిన్న ఒత్తిడిని కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. విపరీతమైనటువంటి అటాచ్మెంట్స్. ఈ అటాచ్మెంట్స్ కొన్ని సందర్భాల్లో మనుషులతో ఉంటున్నాయి, కొన్ని సందర్భాల్లో భౌతికమైనటువంటి మనుషులు కాకుండా వస్తువుల పట్ల కూడా మన విపరీతమైనటువంటి ఆకర్షణకు లోనవుతున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఒకటి పోతే ఆ పోయిన దాన్ని పూర్చి ఆలోచించటం, మనిషి అవ్వచ్చు, లేదా నువ్వు ఇష్టపడినటువంటి మరి ఏదైనా వస్తువు అయి ఉండొచ్చు, ఒక డబ్బు అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ మనిషి తట్టుకొని నిలబడాలి. జీవితం అంటే ఎప్పటి కావలిస్తే అప్పుడు ముగించేసేది కాదు. జీవితం అంటే ఒక పోరాటం. జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలనేటువంటి కసి ఉండాలి. జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి అనేటువంటి ఆ ఆలోచన మనిషికి ఇప్పుడు కూడా ఉండాలి. అందుకని జీవితం ముగిసిపోయింది అనేటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వకండి. అటువంటి పరిస్థితి వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయండి. చేసిన తప్పులను ఏంటో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎందుకు మనం ఈ స్థితికి వచ్చాం, ఎందుకు జీవితం ముగిసిపోయింది అని అనుకుంటున్నాం, ఏం పొరపాట్లు చేసాం, వాటన్నింటినీ ఒకసారి ప్రక్షాళన చేసుకొని భవిష్యత్తు మీద ఖచ్చితంగా ఒక హోప్ అనేది ప్రతి మనిషికి ఉండాలి. పాజిటివ్ థింకింగ్, ఆశావాహ దృక్పథంతో భవిష్యత్తుని నేను మళ్ళీ తిరిగి కాపాడుకోగలుగుతాను, ముందు ఉన్నటువంటి స్థాయికి నేను మళ్ళీ రాగలుగుతాను అనేటువంటి ఆ ఆత్మవిశ్వాసం, మీ మీద మీకు ఒక నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. నువ్వు ఈరోజు ఏదైతే పోయిందని అనుకుంటున్నావో అది గతంలో నీ దగ్గర లేదు, నువ్వు సంపాదించుకున్నావు, ఆ స్థితికి నువ్వు తెచ్చుకున్నావు. ఈరోజు నువ్వు చేసిన పొరపాట్లు అవ్వచ్చు, ఎదుటి వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు అవ్వచ్చు, కెరీర్ మీద నీకు లేనటువంటి సరైనటువంటి అవగాహన అయి ఉండొచ్చు, ఈ స్థితికి వచ్చింది. అది బాగుపడాలి అని అంటే ఖచ్చితంగా మరొక కొత్త అవకాశానికి అవకాశం ఇవ్వాలి. దాని పట్ల పూర్తి ఫోకస్ను మనం పెట్టాలి.
ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా నీ అద్దం ముందు నువ్వు నుంచొని ప్రశ్నించు, నిన్ను నువ్వే ప్రశ్నించుకో. అద్దంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ప్రశ్నించు. ఇప్పటి వరకు నువ్వు ఏం చేసావు, ఏం సాధించావు, ఒకసారి ప్రశ్నించు. సమాధానం సంతృప్తిగా ఉందో లేదో చూసుకో. సంతృప్తిగా సమాధానం లేకపోతే గట్టిగా గద్దించు. ఏంటి, ఏ లక్ష్యం కోసం మనం బ్రతుకుతున్నాం, ఆ లక్ష్యాన్ని మనం నిర్దేశించుకున్నామా లేదా? లక్ష్యం లేకుండా ఎందుకు బ్రతుకుతున్నాం? గట్టిగా గట్టిగా హెచ్చరించు. లక్ష్యం పెట్టుకునే విధంగా ప్రోత్సహించు. అంటే ఇక్కడ నీతో నువ్వే గడపాలి, నీతో నువ్వే మాట్లాడుకోవాలి, నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలి. సక్రమమైనటువంటి మార్గంలో, సరైనటువంటి మార్గంలో నిన్ను నువ్వే పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే ఎవరో వచ్చి మనకు దిశానిర్దేశం చేయరు, ఎవరో వచ్చి నిరంతరం నిన్ను ప్రోత్సహించరు, నీకు పూర్తి సహాయ సహకారాలు ఎవరు కూడా ఎల్లకాలం అందించరు. నీకు నువ్వుగానే ప్రోత్సహించుకోవాలి, నీకు నువ్వుగానే అభివృద్ధి చెందేటటువంటి ప్రయత్నం చేయాలి. నువ్వే కొత్త విషయాల్ని, కొత్త జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నీ జీవితానికి నువ్వే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నువ్వే కష్టపడాలి, నిన్ను నువ్వే ప్రోత్సహించుకోవాలి. ఈ వరవడి కనుక మనం కొనసాగిస్తే, నిన్ను నువ్వు ఎప్పుడైతే ప్రశ్నించుకున్నావో, నీతో నువ్వు ఎప్పుడైతే గడిపావో, దేన్నైనా నువ్వు తీసుకోగలుగుతావు, నిన్ను నువ్వు మార్చుకోగలుగుతావు, ఏది అవసరమైతే అది నేర్చుకోగలుగుతావు. ఈ సమాజంలో నువ్వు గౌరవంగా బ్రతకడానికి ఏం చేయాలో అవన్నీ నువ్వు చేయగలుగుతావు. అందుకని ఖచ్చితంగా ఏదైనా ఒక బాగా లోకి వెళ్ళిపోయాము మనం అని అనిపించినప్పుడు నిన్ను నువ్వుగానే ప్రోత్సహించుకునేటువంటి పరిస్థితికి రా. ఖచ్చితంగా తప్పులన్నింటినీ యాక్సెప్ట్ చేయి. ఏం తప్పులు చేసావో వాటన్నిటిని నువ్వు అంగీకరించు. నువ్వు అంగీకరించకపోతే ఆ తప్పులను సరి చేసుకునే ప్రయత్నం నువ్వు చేయలేవు. ఉన్న పరిస్థితిని నువ్వు యాక్సెప్ట్ చేయి. ఎవరైతే నిన్ను మోసం చేశారో మోసం చేసిన దాన్ని యాక్సెప్ట్ చేసేయి. ఆ మోసం నుంచి ఎలా బయటపడాలో ప్రయత్నం చేయి. ఒక స్నేహితుడు మోసం చేశాడు, ఖచ్చితంగా మరో స్నేహితుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ ఎంపిక చేసుకునేటప్పుడు గతంలో నువ్వు చేసినటువంటి తప్పులు ఏది కూడా చేయకుండా జాగ్రత్త పడు, ముందుకెళ్ళు. ఒక అపజయం ఏదైంది, ఆ అపజయం ఎందుకు వచ్చిందో నీకు తెలుసు. పరీక్షించుకో, ఫీడ్బ్యాక్ తీసుకో. ఎక్కడ తప్పులు చేసావో ఆ తప్పులు సరి చేసుకో. మళ్ళీ ఆ తప్పులు రిపీట్ కాకుండా చూడు. కష్టపడు, కష్టాన్ని నమ్ముకో. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ సాధించగలుగుతావు. అందుకని జీవితం ముగిసిపోయింది అని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు. వర్షం ఆగిపోయింది, పచ్చదనం మొదలవుతుంది. అలాగే జీవితంలో ప్రతిదీ కూడా ఈ దేన్ని ముగించినా సరే కొత్త ఆరంభం ప్రారంభమవుతుంది. నువ్వు ఒక విద్యార్థివి, చదువు ముగిసిపోయింది, ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. ఇలా మన ఆలోచన ద్వారా అలా ఉండాలి. ఏదైనా ఒకటి ముగిసిపోతే మరొకటి ప్రారంభిస్తున్నాం అనేటువంటి ఆలోచన ధోరణిలో ఉండి నువ్వు వెనక ముందుకెళ్ళగలిగితే ఏ ముగింపు కూడా నిన్ను బాధించదు. ప్రతి ముగింపు కూడా నీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రేరణగా ఉంటుంది. అటువంటి ఆలోచన ధోరణికి రా. జీవితం విశాలమైనటువంటి ఈ ప్రపంచంలో నువ్వు ఏది కావాలంటే అది చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. అంతా మన ఆలోచనలోనే ఉంది, అంతా మన ప్రయత్నంలోనే ఉంది. నువ్వు ఏదైనా సరే తీసుకునేటువంటి విధానంలో నీ గెలుపు ఓటములు కూడా ఆధారపడి ఉంటాయి. అందుకని నీ ఆలోచన ధోరణిలో మార్పు తీసుకురా. ఏది కూడా ముగిసిపోయిందనే బాధ కాకుండా కొత్తగా నేను ఏదో ప్రారంభిస్తున్నాను ఆలోచన దానికి రాగలిగితే ఖచ్చితంగా జీవితం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఎక్కడ బోరింగ్ అనేది ఉండదు. ఎందుకంటే కొత్త ఎప్పుడు కూడా మన చాలా ఉత్సాహపరుస్తుంది, చాలా విషయాలు నేర్చుకునేలా చేస్తుంది. ఏదో భవిష్యత్తు మీద ఒక ఆశావాహ దృక్పథంతో ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు కూడా అటువంటి లో పరిస్థితి ఏదైనా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ప్రయత్నం చేయండి, యాక్సెప్ట్ చేయండి, కొత్తదనానికి ఇష్టపడండి, వచ్చిన అవకాశానికి స్పేస్ ఇవ్వండి, దాంట్లో ఒదిగిపోండి, నిరంతరం ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్థాయికి వెళ్తారు. ఈ లక్ష్యం చేరుకునేటువంటి క్రమంలో షార్ట్గా పెట్టుకునేటువంటి అంటే చిన్న చిన్న లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ప్రతి లక్ష్యాన్ని ఎంజాయ్ చేయండి. లక్ష్యం చేరుకున్న తర్వాత సెలబ్రేట్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి అంతిమ లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు. కాబట్టి ఈ ప్రయత్నం మీరు చేయాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.